రాబోయే సీఎం జాగృతి అధ్యక్షురాలు కవిత అని ఆమె అభిమానులు పేర్కొన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకల్లో నవీపేట్ మండల నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని నవీపేట్ మండల కేంద్రంలో జాగృతి యాడక్ కమిటీ సభ్యులు ప్రవీణ్, మండల అధ్యక్షులు పీతాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి బోధ నియోజకవర్గ హడక్ కమిటీ మెంబర్ దొంత ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు పీతాంబర్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుని దేవుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. కల్వకుంట్ల కవిత రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని, ముఖ్యమంత్రి అవుతారని దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆమెపై ఉంటాయని వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడిందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రతిపక్ష నాయకురాలిగా మారి ప్రజల పక్షాన ఉద్యమం చేస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బోధన్ నియోజకవర్గ ప్రజల తరపున కోరడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి మండల ఉపాధ్యక్షులు కరిపే గంగాధర్, నరహరి, యువజన విభాగం మండల అధ్యక్షులు శ్రీకాంత్, నాయకులు భూమయ్య, సౌద శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నవీపేట్ మండల ఆధ్వర్యంలో జాగృతి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి పుట్టినరోజులు అక్కగారు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మంచి ప్రజానాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందు ఇంకా అనేక పదవులు చేపట్టి మరి ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమాల్లో అక్క ఉండాలని చెప్పేసి పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడ 26, 27 తారీఖులో కూడా స్థానికంగా కవితక్క గారు ఇక్కడనే నవమి కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ నుంచి మేము కోరుకునేది ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా బోధన్ కాన్స్టిట్యున్సీ నుంచే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి పుట్టినరోజు సందర్భంగా ఆమెను జాగృతి కుటుంబం అంతా కోరుకుంటున్నారు. బోధన్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు సందర్భంగా అక్కగారు మీకు విన్నవిస్తున్నాం. మీడియా పరంగా మీరు ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచే మరి పోటీ చేసి ఇక్కడ ప్రజలకు నాయకత్వం వహించి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలు అందరూ కూడా నిర్వీర్యమైపోయి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా అయిపోయి మరి ఆల్టర్నేట్గా కవితక్కనే ప్రతిపక్షంగా మారడం జరిగింది. మరి ప్రజా సమస్యల మీద గొంతెత్తి మరి ఖమ్మము మరి బాధితుల గురించి దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆమె చేసిన దీక్షకు ప్రభుత్వం దిగివచ్చి 300 మంది లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పింది. మరి అదేవిధంగా ఇప్పుడు దాని విషయమై మళ్లీ కూడా అక్కడ మొత్తం 700 మందికి గాను పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలలో ముందుండి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న నాయకురాలు కవితక్క గారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితక్క గారి సేవలు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఆమె ముందుండి ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వం మెడలు వంచే పనిలో ముందుంటుందని, ఆమెతో పాటు జాగృతి కుటుంబం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విలేకర మహాశయులకు, జాగృతి కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. అక్కగారు ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ఉన్నత శిఖరాలు అధిగమించాలని, ఆమెని సీఎం పదవిలో చూడాలని మేమందరము ఆ భగవంతుని ఈరోజు ప్రార్థించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఎన్నో జన్మదిన శుభ కార్యక్రమాలు జరుపుకుంటాం.